హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్న డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ చాప్టర్లో నుంచి ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం. రైట్? సో ఈ చాప్టర్లో నుంచి మీకు 2 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతాను. సో ఈరోజు మోటివేషనల్ లైన్స్ చూద్దాం నాన్న. లెట్స్ సీ టుడేస్ అఫర్మేషన్. నది రాయిని చూసి ఆగదు, గాలి పర్వతాన్ని చూసి భయపడదు, నీ కలలను గట్టిగా నమ్మితే విజయం నిన్ను విడిచిపోదు. నౌ లెట్స్ మూవ్ ఇన్ టు ద లెక్చర్. సో ఈ చాప్టర్ దట్ ఈస్ డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ చేసే ముందు మీకు చిన్న బ్రీఫ్ ఇంట్రొడక్షన్ తెలిసి ఉండాలి. లైక్ వాట్ ఆర్ డి బ్లాక్ ఎలిమెంట్స్, వాటి అటామిక్ నెంబర్స్ ఏంటి అండ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఎట్లా రాయాలి, ఇలాంటి బ్రీఫ్ ఇంట్రొడక్షన్ మీకు తెలిసి ఉండాలి. సో ఫస్ట్ మనం ఆ బ్రీఫ్ ఇంట్రొడక్షన్ చూద్దాం. సో ఇంట్రొడక్షన్ ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉంటుంది నాన్న, దట్ ఈస్ 1.5xలో ఉంటుంది. సో దట్ విత్ ఇన్ 5 minutesలో ఈ ఇంట్రో పార్ట్ కంప్లీట్ అవుతుంది అండ్ దెన్ వీ విల్ మూవ్ ఇన్ టు క్వశ్చన్స్. రైట్? చూడండి, ఇదేంటి పీరియాడిక్ టేబుల్. ఫస్ట్ ఇయర్లో దీని పరిచయం మీకు ఉండే ఉంటుంది. రైట్? సో ఈ పీరియాడిక్ టేబుల్లో టోటల్గా 4 బ్లాక్స్ ఉంటాయి. ఇది ఎస్ బ్లాక్. సో ఇక్కడ నుంచి ఇంతవరకు మనం పీ బ్లాక్ అంటాము. ఓకే? అండ్ ఇక్కడ నుంచి ఇంతవరకు దీన్ని డి బ్లాక్ అంటాం. ఓకే? అండ్ ఈ లాస్ట్లో ఉన్న ఈ బ్లాక్ని మనం ఎఫ్ బ్లాక్ అంటాం. ఓకే? దిస్ ఇస్ ఎఫ్ బ్లాక్. రైట్? సో టోటల్గా 4 బ్లాక్స్ ఉంటాయి పీరియాడిక్ టేబుల్లో. సో మనం ఈ చాప్టర్లో డి బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ చదువుతాం అనమాట. ఓకే? సో డి బ్లాక్ ఎలిమెంట్స్ అంటే నేను చెప్పాను కదా, ఇక్కడ నుంచి ఇంతవరకు ఉండేదాన్ని మనం డి బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం. సో ఇది గ్రూప్ 3 నుంచి స్టార్ట్ అయ్యి గ్రూప్ 12 వరకు ఉండే ఎలిమెంట్స్ని మనం డి బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం. ఓకే? అండ్ ఇవి 4th పీరియడ్ నుంచి స్టార్ట్ అవుతాయి. దిస్ ఇస్ ఫస్ట్ పీరియడ్ కదా, ఇది సెకండ్ పీరియడ్, దిస్ ఇస్ థర్డ్ పీరియడ్, దిస్ ఇస్ 4th పీరియడ్ అండ్ ఇది 5th, 6th అండ్ ఈ 7th పీరియడ్ కదా. సో కాలమ్స్ ఏవైతే ఉన్నాయో ఇట్లాగా ఈ కాలమ్స్ని మనం గ్రూప్స్ అంటాం. ఓకే? అండ్ చూడండి ఈ రోజుని మనం పీరియడ్స్ అంటాం. సో 4th పీరియడ్ నుంచి ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్ స్టార్ట్ అవుతాయి. దట్ ఈస్ గ్రూప్ 3rd నుంచి 12th వరకు మనకు డి బ్లాక్ ఎలిమెంట్స్ ఉంటాయి. అండ్ ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్ టోటల్గా 4 rows ఉంటాయి. సో చూడండి ఇక్కడ, దిస్ ఇస్ ఫస్ట్ రో, దిస్ ఇస్ సెకండ్ రో, దిస్ ఇస్ థర్డ్ రో అండ్ దిస్ ఇస్ 4th రో. టోటల్గా మనకు డి బ్లాక్ ఎలిమెంట్స్ 4 rows ఉంటాయి అనమాట. సో మనం ఈచ్ రోని ఒక సిరీస్ అంటాం. సో ఈ ఫస్ట్ సిరీస్ ఏమంటాము, దట్ ఈస్ అటామిక్ నెంబర్ 21 నుంచి అటామిక్ నెంబర్ 30 వరకు ఉన్న సిరీస్ ఏమంటామంటే 3D సిరీస్ అంటాం. ఓకే? అండ్ సెకండ్ సిరీస్ ఏమంటాము 4D సిరీస్ అండ్ నెక్స్ట్ 5D సిరీస్ అండ్ నెక్స్ట్ 6D సిరీస్. ఓకే? ఎందుకు దీన్ని 3D సిరీస్ అంటున్నామంటే లాస్ట్ ఎలక్ట్రాన్ ఏదైతే ఎంటర్ అవుతుందో అది 3D సబ్షెల్లోకి ఎంటర్ అవుతుంది కాబట్టి దీన్ని 3D సిరీస్ అంటాం. ఓకే? ఈ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అటామిక్ నెంబర్ 21 టు అటామిక్ నెంబర్ 30, ఇందులో లాస్ట్ ఎలక్ట్రాన్ 3D సబ్షెల్లోకి ఎంటర్ అవుతుంది కాబట్టి మనం దీన్ని 3D సిరీస్ అంటాం. అండ్ 4D సిరీస్లో లాస్ట్ ఎలక్ట్రాన్ 4D సబ్షెల్లోకి ఎంటర్ అవుతుంది. అండ్ 5D సిరీస్లో లాస్ట్ ఎలక్ట్రాన్ 5D సబ్షెల్లోకి ఎంటర్ అవుతుంది. అండ్ 6D సిరీస్లో లాస్ట్ ఎలక్ట్రాన్ 6D సబ్షెల్లోకి ఎంటర్ అవుతుంది. ఓకే? బట్ మీరు ఈ 3D సిరీస్ మాత్రం నేర్చుకుంటే సరిపోతుంది. దట్ ఈస్ ఫ్రమ్ స్కాండియం టు జింక్, దట్ ఈస్ ఫ్రమ్ అటామిక్ నెంబర్ 21 టు అటామిక్ నెంబర్ 30. ఓకే? ఈ సిరీస్ మొత్తం నేర్చుకుంటే సరిపోతుంది. ఓకే? ఇప్పుడు మనం 3D సిరీస్ గురించి చూద్దాము. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ చాప్టర్ మొత్తం కూడా దీని మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఓకే? ఫ్రమ్ స్కాండియం టు జింక్ టోటల్గా 10 ఎలిమెంట్స్ ఉంటాయి ఇందులో. సో ఈ ఎలిమెంట్స్ అన్ని కూడా, ఈ 10 ఎలిమెంట్స్ అన్ని కూడా మీరు నేర్చుకోవాలి. నేమ్స్, సింబల్స్ అండ్ అటామిక్ నెంబర్స్. ఓకే? దీనికి ఒక చిన్న ట్రిక్ చెప్తాను. ఆ ట్రిక్ నేర్చుకున్నారంటే ఆటోమేటిక్గా ఈ 10 ఎలిమెంట్స్ కూడా మీకు వచ్చేసాయి అనమాట. సో బట్ ఈ 10 ఎలిమెంట్స్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్న. ఇవి కనుక రాకపోతే మీరు ఈ చాప్టర్లో ఏ క్వశ్చన్ కూడా చేయలేరు. ఓకే? సో ఇవి స్కాండియం టు జింక్ 10 ఎలిమెంట్స్ ఆఫ్ 3D సిరీస్. సో ఇవి వెరీ ఇంపార్టెంట్, ఇవి మీరు నేర్చుకోవాలి అలాంగ్ విత్ సింబల్ అండ్ అటామిక్ నెంబర్. సో ఫస్ట్ ఈ నేమ్స్ అన్ని కూడా గుర్తుండడానికి నేను ఒక ట్రిక్ చెప్తాను చూడండి. సైన్స్ టీచర్ వెరీ క్రేజీ, మంచి ఫ్రీ కాంటెంట్ నీకు ఇస్తారు జిందగీలో. ఓకే? ఈ ట్రిక్ అంతా మీరు నేర్చుకోవాలి. ఓకే? ఎలిమెంట్స్ని గుర్తుపెట్టుకోవాలి అంటే ఈ ట్రిక్ కంపల్సరీ వచ్చి ఉండాలి. ఓకే? సో ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా రాయాలో ఒక చిన్న ట్రిక్ చెప్తాను. సో ఈ 10 ఎలిమెంట్స్ నుంచి ఏ ఎలిమెంట్ ఇచ్చినా కూడా మీరు విత్ ఇన్ 2 secondsలో మీరు దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసేయచ్చు. సో వెరీ వెరీ ఈజీ ట్రిక్ నాన్న. చూడండి ఇక్కడ. సో ఫస్ట్ మీరు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఏం రాస్తారంటే ఆర్గాన్ స్క్వేర్ బ్రాకెట్ పెట్టేయండి, 4s3d అని రాయండి. ఓకే? ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే? అన్ని ఎలిమెంట్స్కి ఇట్లానే రాసేసుకుంటూ వెళ్ళండి. ఆర్గాన్ 4s3d, ఆర్గాన్ 4s3d, ఆర్గాన్ 4s3d, ఆర్గాన్ 4s3d, ఆర్గాన్ 4s3d, 4s3d. ఓకే? ఇప్పుడు అన్ని ఎలిమెంట్స్కి రాసేసాం కదా ఆర్గాన్ 4s3d అనేసి. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ క్రోమియం, కాపర్ అండ్ జింక్ ఈ మూడింటికి కూడా టిక్ మార్క్ పెట్టేసుకోండి. ఫస్ట్ స్కాండియం చూడండి, స్కాండియం అటామిక్ నెంబర్ ఎంత 21. సో ఇప్పుడు ట్రిక్ ఏంటి, ఇక్కడ 4s మీద 2 పెట్టండి, 3d మీద 1 పెట్టండి, 21. ఓకే? ఇదే ట్రిక్. ఓకే? నెక్స్ట్ టిటానియం అటామిక్ నెంబర్ ఏంటి 22. సో 4s మీద 2 పెట్టండి, 3d మీద 2 పెట్టేసేయండి. నెక్స్ట్ వెనాడియం 23. ఓకే? 4s మీద 2 పెట్టండి, 3d మీద 3 పెట్టండి, దట్ ఈస్ 23. రైట్? అండ్ క్రోమియం వదిలేసేయమని చెప్పండి కదా, లాస్ట్లో రాసుకుందాం. అండ్ మ్యాంగనీస్ 25 కదా. సో 25 అంటే ఇక్కడ చెప్పండి మీరు 4s మీద 2 పెట్టుకోండి, 3d మీద 5 పెట్టేసుకోండి, సో దట్ ఈస్ 25. రైట్? అండ్ ఐరన్ 26 కదా. సో 4s మీద 2 రాయండి అండ్ 3d మీద 6 పెట్టుకోండి. ఓకే? అండ్ కోబాల్ట్ 27. సో 4s మీద 2, 3d మీద 7. రైట్? అండ్ నికిల్ 28. 4s మీద 2, 3d మీద 8, దట్ ఈస్ 28. అండ్ కాపర్ అండ్ జింక్ తర్వాత రాద్దాం. ఓకే? అండ్ ఇప్పుడు క్రోమియం చూడండి,
సో ఇప్పుడు క్రోమియం చూడండి 24 అంటే మన ట్రిక్ ప్రకారం 2 and 4 రాయాలి కదా. ఓకే, మన ట్రిక్ ప్రకారం 24 అంటే 2 and 4 రాయాలి, బట్ అట్లా రాయకూడదు. ఇక్కడ 1 and 5 రాస్తాం. ఓకే, ఇది ఎక్సెప్షనల్ కాన్ఫిగరేషన్. అండ్ నెక్స్ట్ కాపర్ 29 కదా కాపర్, ఇక్కడ మనం అకార్డింగ్ టు అవర్ ట్రిక్ 2 and 9 రాస్తే ఇది రాంగ్ అనమాట. సో ఇట్లా రాయకూడదు. సో ఇక్కడ ఏం చేయాలి, 4s 1 3d 10 అని రాయాలి. ఓకే, ఇది కూడా మనకు తెలుసు, ఫస్ట్ ఇయర్లో మీరు చదివారు కదా ఎక్సెప్షనల్ కాన్ఫిగరేషన్స్, క్రోమియం అండ్ కాపర్ ఎక్సెప్షనల్ కాన్ఫిగరేషన్స్ చదివారు కదా. ఎందుకు ఇట్లా రాస్తున్నామంటే, సో ఇక్కడ 3d5 ఇదేమో హాఫ్ ఫీల్డ్, ఇక్కడ 3d10 ఏమో ఫుల్లీ ఫీల్డ్. ఎప్పుడైనా హాఫ్ ఫీల్డ్ అండ్ ఫుల్లీ ఫీల్డ్ కాన్ఫిగరేషన్స్ స్టేబుల్ గా ఉంటాయి కాబట్టి మనం ఇట్లా రాస్తున్నాం అనమాట. ఓకే, నౌ కమింగ్ టు జింక్ అటామిక్ నెంబర్ 30 కదా. సో అకార్డింగ్ టు ట్రిక్ ఏం రాస్తాము, 3 and 0 కదా, కాదు ఇట్లా రాస్తే రాంగ్. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి మనం, 4s లో మాక్సిమం ఎన్ని ఎలక్ట్రాన్స్ మనం ఫిల్ చేయొచ్చు, 2 కదా. సో ఇక్కడ 2 అని రాయండి. అండ్ d లో మాక్సిమం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయొచ్చు మనం, 10. సో 10. సో 4s to 3d10 is the configuration of zinc. సో దిస్ ఈస్ ద ట్రిక్. సో మనం డి బ్లాక్ ఎలిమెంట్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ రాయడానికి ఇది ఈజీ ట్రిక్. ఓకే, సో మీకు డౌట్ వస్తే మీరు చెక్ చేసుకోవచ్చు. ఆర్గాన్ అంటే మనకు తెలుసు, ఆర్గాన్ అటామిక్ నెంబర్ ఏంటి 18 రైట్, ప్లస్ 2 ప్లస్ 1, 18 + 2 is 20 + 1 is 21. ఓకే, 21 మనకు వచ్చేసింది కదా. నెక్స్ట్ వన్ చూద్దాం, ఆర్గాన్ ఈజ్ 18 + 2 is 20 + 2 22. ఓకే, సో 22. సో ఆర్గాన్ ఈజ్ నథింగ్ బట్ ఇనర్ట్ గ్యాస్, సో దాని అటామిక్ నెంబర్ 18 అనమాట. ఓకే, అర్థమైందా హౌ టు రైట్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్. ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ చాలా అవసరము, అన్ని క్వశ్చన్స్లోనూ కూడా మాక్సిమం మీకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ అవసరం పడతాయి. ఓకే, సో ఇది ప్రాక్టీస్ చేసుకున్నాను. ఈ పేజ్ యాజ్ ఇట్ ఈస్గా మీరు నోట్బుక్లో రాసేసుకోండి అండ్ 1 or 2 times ప్రాక్టీస్ కూడా చేసేయండి. సో దట్ ఈ చాప్టర్ల నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా కూడా ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ రాసాం కదా, ఇప్పుడు మనం ఆర్బిటాల్స్లో ఎలక్ట్రాన్స్ ఎట్లా ఫిల్ చేయాలో చూద్దాం. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇది 4s and ఇది 3d. ఓకే, సో ఫస్ట్ స్కాండియం చూద్దాము. స్కాండియం అటామిక్ నెంబర్ 21, ఆర్గాన్ 4s to 3d1. సో 4s లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో 1 and 2 ఎలక్ట్రాన్స్ రైట్, 2 ఎలక్ట్రాన్స్ మీరు డ్రా చేసేయండి. నౌ కమింగ్ టు 3d లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 1 ఎలక్ట్రాన్ ఉంది. సో 1 ఎలక్ట్రాన్ పెట్టేసేయండి. ఓకే, నౌ కమింగ్ టు టిటానియం అటామిక్ నెంబర్ ఏంటి, అటామిక్ నెంబర్ ఈస్ 22. సో 4s to 3d2 కదా, 4s లో 2 పెట్టేసేయండి ఎలక్ట్రాన్స్. అండ్ d లో ఎన్ని ఉన్నాయి, 2 ఎలక్ట్రాన్స్. సో 3d2 కదా, సో d ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ పెట్టేసేయండి ఇట్లాగా. ఓకే, నౌ కమింగ్ టు వెనాడియం 4s to 3d3. 4s లో 2 ఎలక్ట్రాన్స్, 3d లో 3 ఎలక్ట్రాన్స్. సో 1 2 and 3 ఎలక్ట్రాన్స్. ఓకే, నౌ కమింగ్ టు క్రోమియం 4s1 3d5. s లో 1 ఎలక్ట్రాన్ అండ్ 3d లో 5 ఎలక్ట్రాన్స్. 1 2 3 4 and 5 రైట్. నౌ నెక్స్ట్ మ్యాంగనీస్ 4s to 3d5. మ్యాంగనీస్ 4s లో 2 ఎలక్ట్రాన్స్, 3d లో 5 ఎలక్ట్రాన్స్. 1 2 3 4 and 5. అండ్ నెక్స్ట్ ఐరన్ లో 4s to 3d6. సో s లో 2 ఎలక్ట్రాన్స్ అండ్ 3d లో 6 ఎలక్ట్రాన్స్. సో 1 2 3 4 5 అండ్ 6th ఎలక్ట్రాన్ మన ఫస్ట్ ఆర్బిటాల్లో వస్తుంది, దట్టు ఆపోజిట్ స్పిన్ తో వస్తుంది. నెక్స్ట్ కోబాల్ట్ అటామిక్ నెంబర్ 27, కాన్ఫిగరేషన్ ఏంటి 4s to 3d7. సో 4s లో 2 ఎలక్ట్రాన్స్ అండ్ 3d లో 7 ఎలక్ట్రాన్స్. 1 2 3 4 5 6 and 7 రైట్. సో ఫస్ట్ సింగిల్ ఎలక్ట్రాన్స్ అన్ని ఫిల్అప్ చేసిన తర్వాత నెక్స్ట్ పేరింగ్ చేయాలి. నేను కమింగ్ టు నికెల్ కాన్ఫిగరేషన్ ఏంటి 4s to 3d8. s లో 2 ఎలక్ట్రాన్స్ అండ్ 3d లో 8 ఎలక్ట్రాన్స్. 1 2 3 4 5 6 7 8 రైట్. నౌ కమింగ్ టు కాపర్ 4s1 3d10. 4s లో 1 ఎలక్ట్రాన్ అండ్ 3d లో 10 ఎలక్ట్రాన్స్. 1 2 3 4 5 6 7 8 9 10 రైట్. నౌ కమింగ్ టు జింక్ అటామిక్ నెంబర్ 30, కాన్ఫిగరేషన్ ఇస్ 4s to 3d10. 4s లో 2 ఎలక్ట్రాన్స్ అండ్ 3d లో 10 ఎలక్ట్రాన్స్. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఇట్లాగా మీరు ఆర్బిటాల్స్ లో ఎలక్ట్రాన్స్ ని ఫిల్ చేయాలి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏవైతే సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో అవన్నింటినీ కూడా మనం అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ అంటాం. ఏమంటాము, అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ అంటాం. అండ్ ఏవైతే ఇక్కడ డబుల్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో అవన్నీ కూడా పెయిడ్ ఎలక్ట్రాన్స్ అంటాం, గుర్తుపెట్టుకోండి. ఓకే, పెయిడ్ ఎలక్ట్రాన్స్. నౌ లెట్స్ మూవ్ టు ద క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1, వాట్ ఆర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్, గివ్ ఎగ్జాంపుల్స్. సో ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్స్ ఇమ్మని అడుగుతున్నాడు. ఓకే, ట్రాన్సిషన్ ఎలిమెంట్స్, ద ఎలిమెంట్స్ విచ్ కంటైన్ పార్షియలీ ఫిల్డ్ d ఆర్బిటల్స్ ఎదర్ ఇన్ దేర్ ఆటమ్స్ ఆర్ అయాన్స్. ఏ ఎలిమెంట్స్ లోనైతే వాటి గ్రౌండ్ స్టేట్ లో కానీ ఆర్ ఆక్సిడేషన్ స్టేట్ లో కానీ డి ఆర్బిటాల్స్ లో అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయో వాటిని ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాం. ఓకే, చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్స్ క్రోమియం అండ్ మ్యాంగనీస్. ఓకే, సిఆర్ అంటే క్రోమియం గ్రౌండ్ స్టేట్ లో, Cr+3 అంటే క్రోమియం ఆక్సిడేషన్ స్టేట్ లో. అండ్ ఇక్కడ చూడండి మ్యాంగనీస్ Mn అంటే మ్యాంగనీస్ గ్రౌండ్ స్టేట్ లో అండ్ Mn+2 అంటే మ్యాంగనీస్ ఆక్సిడేషన్ స్టేట్ లో. ఇవేంటో నేను ఇప్పుడు చెప్తాను మీకు, చూడండి. సో ఫస్ట్ క్రోమియం అటామిక్ నెంబర్ ఈస్ 24 రైట్. సో దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎట్లా రాస్తాము, ఆర్గాన్ 4s 3d కదా. సో ఇది ఎక్సెప్షనల్ కాన్ఫిగరేషన్ కాబట్టి 4s1
3d5 అని రాస్తాం. ఓకే, సో ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ని ఆర్బిట్స్లో ఫిల్ చేద్దాము. సో ఇది 4s ఆర్బిటాల్ అండ్ ఇది 3d ఆర్బిటాల్. 4sలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 1 ఎలక్ట్రాన్ ఉంది. అండ్ 3dలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 1 2 3 4 అండ్ 5. సో ఇప్పుడు మనం ఓన్లీ డి ఆర్బిటాల్లో చూడాలి. డి ఆర్బిటాల్లో అన్నీ కూడా అన్పేడ్ ఎలక్ట్రాన్సే ఉన్నాయి కదా. అన్పేడ్ ఎలక్ట్రాన్స్ అంటే నేను ఇందాక ఏం చెప్పాను? సింగిల్ ఎలక్ట్రాన్స్. సో డి ఆర్బిటాల్స్లో అన్నీ కూడా సింగిల్ ఎలక్ట్రాన్సే ఉన్నాయి కాబట్టి క్రోమియం ఈజ్ అ ట్రాన్సిషన్ ఎలిమెంట్. సో ఇది గ్రౌండ్ స్టేట్ నాన్న, గుర్తుపెట్టుకోండి. గ్రౌండ్ స్టేట్ అంటే దాని మీద ఏ ఛార్జ్ కూడా ఉండదు. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు Cr+3. Cr+3 అంటే ఇది ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ క్రోమియం. అండ్ ఈ Cr ఏదైతే ఉందో దాని మీద ఏ ఛార్జ్ లేదు కదా, ఈ Cr మీద ఏ ఛార్జ్ లేదు. ఓకే, జీరో ఛార్జ్ ఉన్నట్టు అర్థం. సో ఎప్పుడైతే క్రోమియం మీద ఏ ఛార్జ్ ఉండదో అది గ్రౌండ్ స్టేట్, దాన్ని మనం గ్రౌండ్ స్టేట్ అంటాం. ఓకే, సో ఎప్పుడైతే ఎలిమెంట్ మీద ఛార్జ్ ఉంటుందో పాజిటివ్ ఆర్ నెగటివ్ ఛార్జ్, దాన్ని మనం ఆక్సిడేషన్ స్టేట్ అంటాం. ఓకే, సో ఇది ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ క్రోమియం. సో దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాద్దాము. అండ్ ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది అంటే ఏంటి అర్థము? పాజిటివ్ ఛార్జ్ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే ఎలక్ట్రాన్ లూజ్ అవుతుందో అప్పుడు పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. సో ఇప్పుడు క్రోమియంలో నుంచి 3 ఎలక్ట్రాన్స్ లూజ్ అయ్యాయి కాబట్టి 3 పాజిటివ్ అని రాసామన్నమాట. ఓకే, 3 ఎలక్ట్రాన్స్ ఎక్కడి నుంచి లూజ్ అయ్యాయి చూడండి. ఇక్కడ ఈ క్రోమియంలోంచి ఈ 4sలోంచి 1 ఎలక్ట్రాన్ అండ్ ఈ 3d5లోంచి ఈ లాస్ట్ 2 ఎలక్ట్రాన్స్ లూజ్ అయ్యాయి అనమాట. ఓకే ఓకే, 2 ఎలక్ట్రాన్స్ అండ్ ఈ 1 ఎలక్ట్రాన్, టోటల్గా 3 ఎలక్ట్రాన్స్ లూజ్ అయ్యాయి. సో దట్ మనకు +3 ఆక్సిడేషన్ స్టేట్ వచ్చింది క్రోమియం మీద. ఓకే, సో ఇప్పుడు దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎట్లా రాయొచ్చు? 4sలో నో ఎలక్ట్రాన్స్ కదా, 0 ఎలక్ట్రాన్స్. ఇక్కడ ఏ ఎలక్ట్రాన్ లేదు కదా, 0. సో ఇక్కడ 4sలో మనం 1 ఎలక్ట్రాన్ రిమూవ్ చేసేసాం కదా, సో 4s 0. 3d5లోంచి మనం 2 ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేసాం కాబట్టి 3d3 వస్తుంది, రైట్. సో దీన్ని మనం ఆర్బిటాల్లో ఫిల్అప్ చేసుకుందాము. ఇది 4s అయితే ఇందులో ఏం ఎలక్ట్రాన్స్ లేవు కాబట్టి అలానే వదిలేసేయండి. అండ్ 3dలో 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, సో 1 2 3 ఎలక్ట్రాన్స్. సో ఈ 3 ఎలక్ట్రాన్స్ కూడా అన్పేడ్ ఎలక్ట్రాన్సే కదా, అంటే సింగిల్ ఎలక్ట్రాన్సే ఉన్నాయి. ఏ డి ఆర్బిటాల్లో అయితే అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయో వాటిని మనం ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాం. క్రోమియం గ్రౌండ్ స్టేట్లో, క్రోమియం ఆక్సిడేషన్ స్టేట్లో. డి ఆర్బిటాల్లో అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి అండ్ క్రోమియం ఈజ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు? మ్యాంగనీస్, దట్ ఈస్ Mn అండ్ Mn+2. సో ఇందులో కూడా మనకు అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయా లేవా చెక్ చేసుకోవాలి. Mn అండ్ Mn+2, రైట్. సో Mn మ్యాంగనీస్ అటామిక్ నెంబర్ ఏంటి? Z=25, రైట్. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎట్లా రాసుకుంటాం మనం? ఆర్గాన్ 4s అండ్ 3d అని రాసుకోండి. మన ట్రిక్ ప్రకారం 25 కదా, సో 4s మీద 2, 3d మీద 5 కదా, అంతే కదా. మన ట్రిక్ ప్రకారం 4s మీద 2 పెట్టండి, 3d మీద 5 పెట్టేసేయండి, 25 కాబట్టి అటామిక్ నెంబర్. ఓకే, సో ఇప్పుడు ఆర్బిటాల్స్లో ఫిల్ చేయండి ఎలక్ట్రాన్స్ని. ఇది 4s అండ్ ఇది 3d. ఓకే, అండ్ 4sలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2 ఎలక్ట్రాన్స్. అండ్ 3dలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 5 ఎలక్ట్రాన్స్. సో 1 2 3 4 అండ్ 5. సో ఇక్కడ 5 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ కదా, ఇవన్నీ అన్పేడ్ ఎలక్ట్రాన్స్ కదా. సో ఎప్పుడైతే డి ఆర్బిటాల్లో అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయో దాన్ని మనం ట్రాన్సిషన్ ఎలిమెంట్ అంటాం. సో Mn ఈజ్ అ ట్రాన్సిషన్ ఎలిమెంట్, రైట్. నౌ కమింగ్ టు Mn+2. +2 అంటే ఏమని చెప్పాలి? 2 ఎలక్ట్రాన్స్ లూజ్ అయితే మనకు +2 ఛార్జ్ వస్తుంది కాబట్టి సో ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ మనం 4sలో నుంచి రిమూవ్ చేస్తున్నాం. ఓకే, రిమూవ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ద 4s. సో ఇప్పుడు ఏమొస్తుంది? ఇక్కడ ఆర్బిటాల్లో ఫిల్అప్ చేయండి. ఇది 4s, 4sలో 0 ఎందుకంటే ఏం ఎలక్ట్రాన్స్ లేవు, రిమూవ్ చేసాం కాబట్టి. అండ్ ఇది 3d. ఇంకా 3dలో ఎన్ని ఉన్నాయి? 3dలో 5 ఎలక్ట్రాన్స్, 1 2 3 4 అండ్ 5 ఎలక్ట్రాన్స్, రైట్. సో ఈ 5 ఎలక్ట్రాన్స్ కూడా అన్పేడ్ ఎలక్ట్రాన్సే కదా. సో Mn+2లో కూడా డి ఆర్బిటాల్లో అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో మ్యాంగనీస్ ఏదైతే ఉందో అది గ్రౌండ్ స్టేట్లోను యాజ్ వెల్ యాజ్ ఆక్సిడేషన్ స్టేట్, దట్ ఈస్ Mn+2 స్టేట్లోను కూడా డి ఆర్బిటాల్లో అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి సో అది ట్రాన్సిషన్ ఎలిమెంట్. ఓకే, సో మ్యాంగనీస్ ఈజ్ అ ట్రాన్సిషన్ ఎలిమెంట్ అండ్ క్రోమియం ఈజ్ ఆల్సో ట్రాన్సిషన్ ఎలిమెంట్. అర్థమైందా? సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటే గ్రౌండ్ స్టేట్లో కానీ ఆక్సిడేషన్ స్టేట్లో కానీ డి ఆర్బిటాల్లో అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉంటే, దట్ ఈస్ సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉంటే దాన్ని ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ కింద మనం క్లాసిఫై చేస్తామన్నమాట, రైట్. నౌ లెట్స్ మూవ్ టు ద సెకండ్ క్వశ్చన్. వై ఈజ్ ఇట్ డిఫికల్ట్ టు ఆపరేట్ M+3 ఆక్సిడేషన్ స్టేట్ ఇన్ నికిల్, కాపర్ అండ్ జింక్? సో క్వశ్చన్లో ఏమంటున్నారు? నికిల్, కాపర్ అండ్ జింక్ ఈ మూడు కూడా ఎందుకు +3 ఆక్సిడేషన్ స్టేట్ ఆప్టైన్ అవ్వవు అని అడుగుతున్నారు అనమాట. చూడండి, నికిల్, కాపర్ అండ్ జింక్ +2 ఆక్సిడేషన్ స్టేట్లోనే స్టేబుల్గా ఉంటాయి. బట్ +3 ఆక్సిడేషన్ స్టేట్లో అవి స్టేబుల్గా ఉండవు. అంటే ఎప్పుడైతే అవి 2 ఎలక్ట్రాన్స్ లూజ్ చేస్తాయో అప్పుడు Ni+2, Cu+2 అండ్ జింక్+2 అయాన్స్ ఫామ్ అవుతాయి. ఇవి స్టేబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్. బట్ Ni+3, Cu+3 అండ్ Zn+3 ఇవి మూడు కూడా
స్టేబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ కావు కాబట్టి ఈ ఆక్సిడేషన్ స్టేట్స్ ఫామ్ అవ్వవు, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ Ni+2 Cu+2 అండ్ Zinc+2 అయాన్స్ ఫామ్ అవుతాయి. రీజన్ ఏంటి? రీజన్స్ ఇక్కడ ఇచ్చారు చూడండి. ఫస్ట్ రీజన్ ఏంటి? Ni+2 అండ్ Cu+2 ఆర్ స్టేబుల్ బికాస్ ఆఫ్ దేర్ హై నెగటివ్ ఎంథాల్పీ ఆఫ్ హైడ్రేషన్. ఫస్ట్ నెగటివ్ ఎంథాల్పీ ఆఫ్ హైడ్రేషన్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ మనం ఒక బీకర్ తీసుకుందాము, అందులో వాటర్ తీసుకుందాము. ఓకే, ఫస్ట్ నికెల్ తీసుకుందాం. ఓకే, నికెల్, కాపర్ అండ్ ఆల్ ఆర్ సేమ్. సో ఫస్ట్ మనం నికెల్ తీసుకుందాము. నికెల్ ని మనం వాటర్ లో యాడ్ చేసాం అనుకుందాం. సో అప్పుడు ఏమవుతుంది? ఈ నికెల్ +2 అయాన్స్ కింద ఫామ్ అవుతుంది. అంటే ఈ 2 ఎలక్ట్రాన్స్ లూజ్ చేసుకుని Ni2+ అయాన్స్ కింద ఫామ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఈ కంటైనర్ లో ఆల్రెడీ వాటర్ ఉంది కాబట్టి ఈ వాటర్ మాలిక్యూల్స్ అన్ని కూడా ఈ Ni+2 అయాన్ ని సరౌండ్ చేస్తాయి. అండ్ వాటర్ మాలిక్యూల్ లో మనకు తెలుసు ఆక్సిజన్ మీద పార్షియల్ నెగటివ్ ఛార్జ్ ఉంటుంది, హైడ్రోజన్ మీద పార్షియల్ పాజిటివ్ ఛార్జెస్ ఉంటాయి. ఓకే, అండ్ ఇప్పుడు ఈ నికెల్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంది కదా, నికెల్ మీద ఉన్న పాజిటివ్ ఛార్జ్ అండ్ వాటర్ లో ఉన్న ఆక్సిజన్ మీద ఉన్న నెగటివ్ ఛార్జ్ రెండు కూడా బాండ్ ఫార్మేషన్ చేస్తాయి అన్నమాట. సో ఈ బాండ్ ఫార్మేషన్ ఏదైతే ఉందో దట్ ఈస్ Ni+2 అయాన్స్ అండ్ వాటర్ మాలిక్యూల్స్ మధ్యలో బాండ్ ఫార్మేషన్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటాం అంటే హైడ్రేషన్ అంటాం. ఓకే, హైడ్రేషన్ అంటాం. ఓకే, అండ్ ఈ హైడ్రేషన్ ప్రాసెస్ లో సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఓకే, ఎనర్జీ విల్ బి రిలీజ్డ్. ఓకే, దీన్ని హైడ్రేషన్ ఎనర్జీ అంటాం. ఎప్పుడైనా ఏదైనా ప్రాసెస్ లో ఎనర్జీ రిలీజ్ అయితే దాన్ని మనం నెగటివ్ సైన్ తో ఇండికేట్ చేస్తాం. ఓకే, దిస్ ఈజ్ ఇండికేటెడ్ బై నెగటివ్ సైన్. ఓకే, అండ్ ఈ బాండ్ ఫార్మేషన్ ఏదైతే ఉందో అది ఎంత స్ట్రాంగ్ గా ఉంటే అంత ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే నికెల్ ఆర్ కాపర్ ని మనం వాటర్ లో యాడ్ చేస్తామో అప్పుడు ఆ ఐటమ్స్ ఏం చేస్తాయంటే అవి 2 ఎలక్ట్రాన్స్ లూజ్ చేసేసుకొని వాటర్ తో బాండ్ ఫార్మేషన్ చేస్తాయి అనమాట. సో ఈ బాండ్ ఫార్మేషన్ ని మనం హైడ్రేషన్ అంటాం. ఓకే, ఆ హైడ్రేషన్ ప్రాసెస్ లో సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఈ ఎనర్జీని మనం ఏమంటామంటే హైడ్రేషన్ ఎనర్జీ అంటాం. యాజ్ ఎనర్జీ రిలీజ్ అయింది కాబట్టి దీన్ని మనం నెగటివ్ సైన్ తో ఇండికేట్ చేస్తాం. ఎనర్జీ అబ్జర్వ్ అయితే పాజిటివ్ సైన్ తో ఇండికేట్ చేస్తాం. వాటిని ఎండోథర్మిక్ రియాక్షన్స్ అంటాం. ఎప్పుడైతే ఎనర్జీ రిలీజ్ అయితే ఏదైనా ప్రాసెస్ లో నుంచి ఆర్ ఎనీ రియాక్షన్ లోంచి దాన్ని మనం ఎక్సోథర్మిక్ రియాక్షన్ అంటాము. దాన్ని నెగటివ్ సైన్ తో ఇండికేట్ చేస్తాం. హైడ్రేషన్ ప్రాసెస్ లోంచి రిలీజ్ అయిన హైడ్రేషన్ ఎనర్జీ ఏదైతే ఉందో ఇది ఎక్సోథర్మిక్ ప్రాసెస్. సో దీన్ని మనం నెగటివ్ సైన్ తో ఇండికేట్ చేస్తాం అనమాట. సో ఈ బాండ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది కాబట్టి ఈ ఎనర్జీ రిలీజ్ కూడా చాలా ఎక్కువగా ఎనర్జీ రిలీజ్ అవుతుంది. దట్ ఈస్ ఈ నెగటివ్ వాల్యూ ఏదైతే ఉందో ఈ నెగటివ్ వాల్యూ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో దీన్నే మనం హై నెగటివ్ ఎంథాల్పీ ఆఫ్ హైడ్రేషన్ అంటాం. హై నెగటివ్ వాల్యూ ఆఫ్ హైడ్రేషన్ ఎనర్జీ. ఓకే, దీని మూలంగా నికెల్ కానీ కాపర్ కానీ వాటర్ లో యాడ్ చేసినప్పుడు 2 ఎలక్ట్రాన్స్ లూజ్ చేసుకుని Ni2+ అయాన్స్ ఆర్ Cu+2 అయాన్స్ ని ఫామ్ చేస్తుంది. అవి స్టేబుల్ అయాన్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ రీజన్ ఈస్ Zn+2 is stable due to its completely filled d subshell. జింక్ అటామిక్ నెంబర్ ఏంటి? 30. ఓకే, దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏం రాస్తాము? ఆర్గాన్ 4s2 3d10 కదా. ఇది 4s అండ్ ఇది d ఆర్బిటాల్. 4s లో 2 ఎలక్ట్రాన్స్ అండ్ 3d లో 10 ఎలక్ట్రాన్స్ కదా. 10 ఎలక్ట్రాన్స్ ఎట్లా ఫిల్ చేస్తాము? ప్రతి ఆర్బిటాల్లో డబుల్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఇక్కడ డి ఆర్బిటాల్ ఫుల్లీ ఫిల్డ్ అనమాట. ఫుల్లీ ఫిల్డ్ డి ఆర్బిటాల్ ఇస్ ప్రజెంట్ ఇన్ ద జింక్. సో ఇది జింక్ కదా. సో Zn+2 అంటే ఏంటి? జింక్ లోంచి 2 ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేస్తే Zn+2 అయాన్ ఫామ్ అవుతుంది కదా. సో 4s లోంచి 2 ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేస్తే మనకు Zn2+ అయాన్ వస్తుంది. సో అప్పుడు ఏమొస్తుంది? ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 4s0, ఎందుకంటే 2 ఎలక్ట్రాన్స్ మనం 4s నుంచి రిమూవ్ చేసాం కాబట్టి 4s0 అండ్ 3d10. ఓకే, 3d10 అంటే ఇక్కడ చూడండి ఫుల్లీ ఫిల్డ్ కాన్ఫిగరేషన్. 3d10 అంటే ఫుల్లీ ఫిల్డ్ కాన్ఫిగరేషన్ కాబట్టి Zn+2 లో కూడా డి ఆర్బిటాల్లో ఫుల్లీ ఫిల్డ్ కాన్ఫిగరేషన్ ఉంటుంది కాబట్టి దీని మూలంగా Zn+2 అయాన్ ఈజ్ వెరీ స్టేబుల్. మనం ఇదివరకే అనుకున్నాం కదా, హాఫ్ ఫిల్డ్ ఆర్ ఫుల్లీ ఫిల్డ్ డి ఆర్బిటాల్స్ ఆర్ వెరీ స్టేబుల్ అనేసి. సో ఇక్కడ ఫుల్లీ ఫిల్డ్ కాన్ఫిగరేషన్ ఉంది కాబట్టి Zn+2 అయాన్స్ వెరీ స్టేబుల్ అనమాట. ఓకే, నౌ కమింగ్ టు ద థర్డ్ క్వశ్చన్, వై ఈజ్ Zn+2 డయామాగ్నెటిక్ వేరాజ్ Mn+2 ఈజ్ పారామాగ్నెటిక్? సో డయామాగ్నెటిక్ అండ్ పారామాగ్నెటిక్ అంటే ఏంటి? డయామాగ్నెటిక్ అండ్ పారామాగ్నెటిక్ అంటే ఒక ఎలిమెంట్ మ్యాగ్నెటిక్ బిహేవియర్ ని మనకు చెప్తుంది అనమాట. డయామాగ్నెటిక్ అంటే ఆ ఎలిమెంట్ ఎప్పుడైతే మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పెడితే అది స్లైట్ గా రిపెల్ అవుతుంది, అట్రాక్ట్ అవ్వదు. సో దిస్ టైప్ ఆఫ్ సబ్స్టెన్సెస్ ఆర్ కాల్డ్ డయామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్. ఓకే, మీరు ఆల్రెడీ చదివే ఉంటారు ఫిజిక్స్ లో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్, రబ్బర్. ఓకే, అండ్ పారామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అంటే ఏంటి? ఏ సబ్స్టెన్సెస్ అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పెడతామో అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో అట్రాక్ట్ అవుతుంది. సో ఇలాంటి సబ్స్టెన్సెస్ ని మనం పారామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్, కాపర్, ఎక్సెట్రా, అల్యూమినియం, ఇవన్నీ కూడా పారామాగ్నెటిక్ సబ్స్టెన్సెస్. ఓకే, అండ్ ఇప్పుడు మనం ఇక్కడ కెమిస్ట్రీ వైజ్ గా ఈ చాప్టర్ రిలేటెడ్ గా చూసుకుంటే ఏ ఎలిమెంట్ లో అయితే అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయో
అవి పారామాగ్నెటిక్ ప్రాపర్టీస్ని షో చేస్తుంది. అండ్ ఏ ఎలిమెంట్లోనైతే అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉండవో, దట్ ఈస్ అన్ని పేర్డ్ ఎలక్ట్రాన్సే ఉంటాయో, అది డయామాగ్నెటిక్ ప్రాపర్టీని షో చేస్తుంది. ఇక్కడ క్వశ్చన్ ఏమని ఇచ్చాడు, వై Zn+2 ఈజ్ డయామాగ్నెటిక్. ఫస్ట్ మనం Zn+2 ఎందుకు డయామాగ్నెటిక్ ప్రాపర్టీని షో చేస్తుంది అని చెప్పాలన్నమాట. సో ఫస్ట్ Zn అటమిక్ నెంబర్ ఏంటి, జింక్ అటమిక్ నెంబర్ ఈజ్ 30 కదా. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా రాయాలి, ఆర్గాన్ 4s3d. జింక్లో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మనం మాక్సిమం ఎలక్ట్రాన్స్ రాస్తాం. ఎస్లో మాక్సిమం ఎలక్ట్రాన్స్ ఏంటి 2 కదా, అండ్ డిలో మాక్సిమం ఎలక్ట్రాన్స్ 10 కదా. సో ఆర్గాన్ 4s3d10 ఈజ్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ జింక్. ఓకే, ఇప్పుడు Zn+2 అంటున్నాడు. Zn+2 అంటే ఏంటి, జింక్లోంచి 2 ఎలక్ట్రాన్స్ని రిమూవ్ చేస్తే మనకు Zn+2 అయాన్స్ వస్తాయి, అంతే కదా. సో ఇక్కడ +2 అంటే 2 ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేస్తే మనకు +2 ఛార్జ్ వస్తుంది. సో Zn+2 అంటే ఇక్కడ చూడండి, మనం ఈ 4sలోంచి మనం 2 ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో ఇక్కడ మనం ఏమని రాసుకోవచ్చు, ఆర్గాన్ 4s0 3d10 అని రాయొచ్చు కదా. ఇక్కడ ఆర్బిటల్స్లో ఎలక్ట్రాన్స్ని ఫిల్ చేసేద్దాము. ఇది 4s0, ఎస్లో ఏం ఎలక్ట్రాన్స్ ఉండవు, అండ్ 3d10. చూడండి ఇక్కడ అన్నీ కూడా పెయిడ్ ఎలక్ట్రాన్సే ఉన్నాయి, అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ లేవు, ఫుల్లీ ఫిల్డ్ అనమాట. సో ఇది ఫుల్లీ ఫిల్డ్ ఆర్బిటాల్ కదా. సో ఇందులో అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఏవి లేవు కాబట్టి ఇది డయామాగ్నెటిక్. నేను ఇందాక చెప్పాను కదా, అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటేనే అది మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ షో చేస్తుంది. సో ఇక్కడ అన్నీ కూడా పెయిడ్ ఎలక్ట్రాన్సే ఉన్నాయి కాబట్టి, సో ఒక్కొక్క ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అంటే ఫుల్లీ ఫిల్డ్ అనమాట. సో ఇక్కడ అన్ని పెయిడ్ ఎలక్ట్రాన్సే ఉన్నాయి, ఇక్కడ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఏవి లేవు, సింగిల్ ఎలక్ట్రాన్స్ ఏవి లేవు, కాబట్టి ఇది డయామాగ్నెటిక్ ప్రాపర్టీని షో చేస్తుంది. ఓకే, అదే చెప్తున్నారు ఇక్కడ చూడండి, ఇట్ హాస్ నో అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్, సో ఇట్ ఈస్ డయామాగ్నెటిక్. ఇక్కడ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఏవి లేవు కాబట్టి ఇది డయామాగ్నెటిక్ ప్రాపర్టీని షో చేస్తుంది. సో నెక్స్ట్ ఏమని అడుగుతున్నాడు క్వశ్చన్లో, Mn+2 ఈజ్ పారామాగ్నెటిక్. Mn+2 పారామాగ్నెటిక్ ఎందుకు అని అడుగుతున్నాడు. లెట్స్ సి, మ్యాంగనీస్ అటమిక్ నెంబర్ ఏంటి 25. ఓకే, సో దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా రాసుకోవాలి. సో మనం Mn+2లోకి వెళ్ళాలి అంటే ఫస్ట్ మ్యాంగనీస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తెలియాలన్నమాట, అప్పుడే మనం Mn+2 కాన్ఫిగరేషన్ రాసుకోవచ్చు. ఓకే, అందుకని ఫస్ట్ మనం మ్యాంగనీస్ కాన్ఫిగరేషన్ రాయాలి. మ్యాంగనీస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి, ఆర్గాన్ 4s3d. సో మన ట్రిక్ ప్రకారం అటమిక్ నెంబర్ 25 కదా, సో 4s మీద 2, 3d మీద 5, సో 25 రైట్. సో ఇది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ మ్యాంగనీస్. సో Mn+2 అంటే 2 ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేయాలి కదా, సో అది మనం 4sలోంచి రిమూవ్ చేస్తున్నాం అనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఎలక్ట్రాన్స్ 4sలోంచి రిమూవ్ చేయాలి. ఓకే, సో రిమూవ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ 4s. ఓకే, సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ Mn+2 ఆర్గాన్ 4s0 3d5 రైట్. ఈ 3d5 యాజ్ ఇట్ ఈస్ గానే ఉంటుంది. సో ఇప్పుడు ఎలక్ట్రాన్స్ని ఆర్బిటాల్స్లో ఫిల్ చేద్దాము. ఇది 4s అండ్ ఇది 3d5. సో 4sలో 0 ఎలక్ట్రాన్స్, సో 3d5లో 5 ఎలక్ట్రాన్స్, 1 2 3 4 అండ్ 5. సో ఈ 5 ఎలక్ట్రాన్స్ కూడా అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ కదా, సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా. సో ఈ 5 ఎలక్ట్రాన్స్ కూడా అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్. సో ఈ డి ఆర్బిటాల్లో అన్ని అన్పెయిడ్ ఎలక్ట్రాన్సే ఉన్నాయి కాబట్టి ఇది పారామాగ్నెటిక్. ఓకే, పారామాగ్నెటిక్ అంటే ఏ డి ఆర్బిటాల్లో అయితే అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయో, అంటే సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉంటాయో, ఆ ఎలిమెంట్ ఆర్ అయాన్ పారామాగ్నెటిక్ ప్రాపర్టీస్ని షో చేస్తుంది అనమాట. అర్థమైందా. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది బాగా నేర్చుకోండి. ఓకే, నౌ కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 4, క్యాల్కులేట్ ద స్పిన్ ఓన్లీ మ్యాగ్నెటిక్ మూవ్మెంట్ ఆఫ్ Fe2+ aqueous ion. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ నాన్న, ఎక్స్పెక్టెడ్ ఇన్ ద ఎగ్జామ్. ఓకే, సో ఇక్కడ స్పిన్ ఓన్లీ మ్యాగ్నెటిక్ మూవ్మెంట్ ఆఫ్ Fe+2 అయాన్ని క్యాల్కులేట్ చేయమని అడుగుతున్నాడు. సో స్పిన్ ఓన్లీ మ్యాగ్నెటిక్ మూవ్మెంట్ ఏం చెప్తుంది అంటే, ఇది మ్యాగ్నెటిక్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ ని చెప్తుంది అనమాట. ఒక సబ్స్టెన్స్ ఆర్ ఎలిమెంట్ తీసుకుంటే దానికి ఎంత మ్యాగ్నెటిక్ స్ట్రెంగ్త్ ఉంది అనేది స్పిన్ ఓన్లీ మ్యాగ్నెటిక్ మూవ్మెంట్ అనే కాన్సెప్ట్ చెప్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఐరన్ గురించి అడుగుతున్నాను కాబట్టి ఫస్ట్ ఐరన్ గురించి చూద్దాము. సో ఐరన్ అటమిక్ నెంబర్ ఈస్ 26. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా రాసుకోవాలి, ఆర్గాన్ 4s3d రైట్. సో మన ట్రిక్ ప్రకారం అటమిక్ నెంబర్ 26 కదా, సో మన ట్రిక్ ప్రకారం 4s మీద 2 అండ్ 3d మీద 6, 26 రైట్. సో ఇక్కడ క్వశ్చన్ లో Fe+2 అని ఇచ్చాడు కాబట్టి మనం Fe+2 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలి. ఓకే, సో +2 అంటే ఏంటి, 2 ఎలక్ట్రాన్స్ ని రిమూవ్ చేస్తే మనకు +2 అయాన్ వస్తుంది. Fe లోంచి మనం 2 ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేస్తే మనకు Fe+2 వస్తుంది. సో ఈ 2 ఎలక్ట్రాన్స్ మనం 4s సబ్ షెల్ నుంచి రిమూవ్ చేస్తాం అనమాట, ఎందుకంటే ఇది అవుటర్ మోస్ట్ షెల్ కాబట్టి. ఓకే, ఈ 4s లోంచి 2 ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేస్తున్నాం. ఓకే, అప్పుడు ఏమొస్తుంది మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ AR 4s0, బికాజ్ మనం ఈ 2 ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేసాం కాబట్టి 4s0 అండ్ 3d 6. సో ఇప్పుడు ఎలక్ట్రాన్స్ ఫిల్ చేద్దాం ఆర్బిటాల్స్ లో. ఇది 4s, ఇది 3d 6, ఇది 4s0 రైట్.
సో 4s లో ఏం ఎలక్ట్రాన్స్ లేవు అండ్ 3d లో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఫిల్ చేయండి 1 2 3 4 5 అండ్ నౌ నెక్స్ట్ ఇక్కడ పేరింగ్ వస్తుంది 6. ఇక్కడ ఎన్ని అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి, ఇక్కడ 4 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 4 సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, సో 4 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ అని అర్థం. ఓకే, సో ఇక్కడ అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి, 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఈ అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ని మనం ఎంతో ఇండికేట్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ని మనం ఎంతో ఇండికేట్ చేస్తాం, రైట్. ఇప్పుడు మనం స్పిన్ ఓన్లీ మ్యాగ్నెటిక్ మూవ్మెంట్ ని క్యాలిక్యులేట్ చేయాలి. సో స్పిన్ ఓన్లీ మ్యాగ్నెటిక్ మూవ్మెంట్ ఫార్ములా ఏంటి, స్పిన్ ఓన్లీ మ్యాగ్నెటిక్ మూవ్మెంట్ ని మనం మ్యూ తో డినోట్ చేస్తాం, రైట్. సో ద స్పిన్ ఓన్లీ మ్యాగ్నెటిక్ మూవ్మెంట్ మ్యూ ఈజ్ గివెన్ బై ఫార్ములా ఏంటి, మ్యూ ఈజ్ ఈక్వల్ టు √n ఇంటూ n+2 బిఎం. బిఎం అంటే ఏంటి, బోర్ మ్యాగ్నెటన్. దిస్ ఇస్ ద యూనిట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మూవ్మెంట్. ఓకే, మనకు తెలుసు ఎన్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ అన్పేడ్ ఎలక్ట్రాన్స్. సో ఈ ఫార్ములాలో మనం ఎన్ని సబ్స్టిట్యూట్ చేద్దాము, ఈ n బదులు 4 అని రాసేసుకోండి అండ్ n+2 అంటే 4+2 కదా, √4 ఇంటూ 4+2 ఈజ్ ఈక్వల్ టు √4 ఇంటూ 4+2 ఈజ్ 6 కదా. సో 4 ఇంటూ 6 ఈజ్ నథింగ్ బట్ 24. సో √24. సో అదే ఇక్కడ రాసాము √24 విచ్ ఇస్ నథింగ్ బట్ 4.9 బోర్ మ్యాగ్నెటం. సో మ్యూ ఈజ్ నథింగ్ బట్ 4.9 బోర్ మ్యాగ్నెటం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తే ఫస్ట్ మీరు నంబర్ ఆఫ్ అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ని క్యాలిక్యులేట్ చేయాలి. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ రాసేసి నంబర్ ఆఫ్ అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి చూసి దట్ ఈస్ నథింగ్ బట్ n. ఓకే, ఆ n ని మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేసి క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది. Now coming to the next question, that is question number 5. Aqueous Cu+2 ions are blue in color, whereas aqueous Zn+2 ions are colorless. Why? ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న. సో ఇది ఎగ్జామ్ లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ Cu+2 అయాన్స్ వాటర్ లో బ్లూ కలర్ ఉంటాయి అండ్ Zn+2 అయాన్స్ వాటర్ లో కలర్లెస్ గా ఉంటాయి, ఎందుకు అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం నాన్న, సో ఎప్పుడైనా మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ లైక్ డయామాగ్నెటిక్ ఆర్ పారామాగ్నెటిక్ సంబంధించిన క్వశ్చన్స్ అడిగినప్పుడైనా ఆర్ కలర్ కి రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగినప్పుడైనా మీరు చూడాల్సింది ఓన్లీ అన్పేడ్ ఎలక్ట్రాన్స్. అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయా లేవా ఆ ఎలిమెంట్ లో ఆర్ అయాన్ లో. ఇక్కడ కూడా Cu+2 అయాన్స్ లో అండ్ Zn+2 అయాన్స్ లో అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయా లేవా మీరు చెక్ చేసుకోవాలి. సో ఒకవేళ అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉంటే, దట్ ఈస్ సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉంటే ఆ ఎలిమెంట్ ఆర్ అయాన్ కలర్ ని షో చేస్తుంది. ఒకవేళ అన్పేడ్ ఎలక్ట్రాన్స్ లేకపోతే అయాన్ కలర్ ని షో చేయదన్నమాట, కలర్లెస్ గా ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ Cu+2 అయాన్స్ బ్లూ కలర్ లో ఉన్నాయి అంటే ఇందులో అన్పేడ్ ఎలక్ట్రాన్స్ అంటే సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు లెక్క. అండ్ ఇక్కడ Zn+2 లో అన్పేడ్ ఎలక్ట్రాన్స్ సింగిల్ ఎలక్ట్రాన్స్ లేవు, అన్ని పేడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు లెక్క అనమాట. సో ఇప్పుడు చూద్దాము అది. సో ఇప్పుడు మనం ఫస్ట్ కాపర్ చూద్దాము. కాపర్ అటామిక్ నెంబర్ ఏంటి, 29 కదా. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ కాపర్ ఏంటి, ఆర్గాన్ 4s అండ్ 3d కదా. సో 4s లో మనకు 1 వస్తుంది, 3d లో 10 వస్తుంది కదా. ఇది ఎక్సెప్షనల్ కాన్ఫిగరేషన్. మనం ఇక్కడ డైరెక్ట్ గా మన ట్రిక్ ప్రకారం ఇక్కడ 2 and 9 అని పెట్టలేము అనమాట. సో దిస్ ఇస్ ద ఎక్సెప్షనల్ కాన్ఫిగరేషన్ కాబట్టి 4s1 and 3d 10 అని రాయాలి కాపర్ కి. సో మనకి క్వశ్చన్ లో Cu2+ అయాన్స్ ఇచ్చాడు కాబట్టి కాపర్ లోంచి మనం 2 ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేస్తే మనకు Cu+2 అయాన్స్ వస్తాయి. ఈ 4s సబ్షెల్ లోంచి 1 ఎలక్ట్రాన్ రిమూవ్ చేస్తాము అండ్ 3d లోంచి 1 ఎలక్ట్రాన్ రిమూవ్ చేస్తాం. ఓకే, అప్పుడు ఏమొస్తుంది మనకు 4s0 3d 9 వస్తుంది కదా. సో ఇప్పుడు ఎలక్ట్రాన్స్ ని ఆర్బిటాల్స్ లో ఫిల్ చేద్దాము. సో ఇదేమో 4s, ఇందులో ఏ ఎలక్ట్రాన్స్ లేవు 0 అండ్ ఇదేమో 3d 9. ఓకే, ఇందులో ఎలక్ట్రాన్స్ ఫిల్ చేద్దాము 1 2 3 4 5 6 7 8 and 9. ఓకే, 9 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, 9 ఎలక్ట్రాన్స్. అండ్ ఇక్కడ చూడండి 1 సింగిల్ ఎలక్ట్రాన్ ఉంది, దిస్ ఇస్ అన్పేడ్ ఎలక్ట్రాన్ కదా. నేను చెప్పాను కదా ఎప్పుడైనా అన్పేడ్ ఎలక్ట్రాన్ ఉంటే అయాన్ కలర్ ని షో చేస్తుంది అనమాట. ఓకే, ఎందుకంటే dt ట్రాన్సిషన్స్ మూలంగా ఈ అయాన్ కలర్ ని షో చేస్తుంది. dd ట్రాన్సిషన్స్ అంటే ఎలక్ట్రాన్ ఏదైతే ఉందో అది లోయర్ డి ఆర్బిటాల్ నుంచి హయ్యర్ డి ఆర్బిటాల్ లోకి జంప్ అవుతుంది అనమాట. సో దీని మూలంగా ఎనర్జీ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో దీని మూలంగా మనకు అయాన్ కలర్డ్ గా కనబడుతుంది అనమాట. ఓకే, సో మెయిన్లీ కలర్ ఈస్ డ్యూ టు dd ట్రాన్సిషన్స్. కలర్ మనకు ఎందుకు కనబడుతుంది అంటే dd ట్రాన్సిషన్స్ మూలంగా కనబడుతుంది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు Zn+2. సో ఫస్ట్ Zn అటామిక్ నెంబర్ ఈస్ 30. సో కాన్ఫిగరేషన్ ఎలా రాయాలి, ఆర్గాన్ 4s 3d. సో నేను చెప్పాను కదా ఎప్పుడైనా జింక్ కి మనము మాక్సిమం ఎలక్ట్రాన్స్ ఇచ్చేసుకోవాలి. సో s సబ్షెల్ లో మాక్సిమం 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అండ్ d సబ్షెల్ లో మాక్సిమం 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకే, సో 4s to 3d 10 ఇస్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో ఇప్పుడు మనం Zn+2 కదా కావాల్సింది. సో 2 ఎలక్ట్రాన్స్ మనం 4s సబ్షెల్ నుంచి రిమూవ్ చేస్తాం అనమాట. ఓకే, 2 ఎలక్ట్రాన్స్ మనం 4s సబ్షెల్ నుంచి రిమూవ్ చేస్తాము. సో మనకి ఏమొస్తుంది 4s0 3d 10 వస్తుంది కదా. సో దీన్ని ఆర్బిటాల్స్ లో ఫిల్ చేస్తాము. సో ఇది 4s0 అండ్ ఇది 3d 10. ఈ 3d ఆర్బిటాల్ లో 10 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 and 10. ఓకే, టోటల్ గా 10 ఎలక్ట్రాన్స్. సో ఇప్పుడు d ఆర్బిటాల్ లో మనకి అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఏవి లేవు కాబట్టి అన్ని పేడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇది కలర్లెస్ అన్నమాట. సో ఇది ఏ కలర్ కూడా చూపించదు. Zn+2 అయాన్స్ ని మనం ఎప్పుడైతే వాటర్ లో యాడ్ చేస్తామో అది కలర్లెస్ గా
ఉంటుందన్నమాట. ఓకే, బికాస్ ఆఫ్ దిస్ paired electrons, because of this fully filled electrons అనమాట. Now let's move to the next question, that is question number 6. Why do the transition metals form a large number of complex compounds? ట్రాన్సిషన్ మెటల్స్ ఎక్కువ నెంబర్ ఆఫ్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ ని ఎందుకు ఫామ్ చేస్తాయి అని అడుగుతున్నాడు అనమాట. సో ద రీజన్ ఈస్ ట్రాన్సిషన్ మెటల్ ఫార్మ్స్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ డ్యూ టు దేర్ స్మాల్ సైజ్ అండ్ హయ్యర్ ఎఫెక్టివ్ న్యూక్లియర్ చార్జ్ అండ్ ద ప్రెసెన్స్ ఆఫ్ పార్షియల్లీ ఫిల్డ్ d ఆర్బిటల్స్. ఈ 3 రీజన్స్ మూలంగా ఈ ట్రాన్సిషన్ మెటల్స్ ఎక్కువగా కాంప్లెక్స్ కాంపౌండ్స్ ని ఫామ్ చేస్తాయి అనమాట. ఫస్ట్ రీజన్ ఈస్ స్మాల్ సైజ్. ఈ ట్రాన్సిషన్ మెటల్స్ సైజు చిన్నగా ఉంటుంది, దీని మూలంగా అవి ఎక్కువగా కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఫామ్ చేస్తాయి. అండ్ హయ్యర్ ఎఫెక్టివ్ న్యూక్లియర్ చార్జ్, అంటే అట్రాక్షన్ బిట్వీన్ న్యూక్లియస్ అండ్ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్, అంటే అవుటర్ మోస్ట్ షెల్ లో ఉన్న ఎలక్ట్రాన్ అండ్ న్యూక్లియస్ కి అట్రాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి అనమాట. ఎందుకంటే సైజెస్ చిన్నగా ఉంటుంది కాబట్టి అట్రాక్షన్ బిట్వీన్ న్యూక్లియస్ అండ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి దీని మూలంగా కూడా ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ ని ఎక్కువగా ఫామ్ చేస్తాయి అనమాట. అండ్ థర్డ్ రీజన్ ఈజ్ దట్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ లో d ఆర్బిటాల్స్ లో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ఉంటాయి బికాస్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ పార్షియల్లీ ఫిల్డ్ d ఆర్బిటాల్స్. అంటే అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ ని ఎక్కువగా ఫామ్ చేస్తాయి. దీస్ ఆర్ ద 3 రీజన్స్. ఓకే, నౌ కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 7. హౌ డు ట్రాన్సిషన్ మెటల్స్ ఎగ్జిబిట్ catalytic యాక్టివిటీ? సో ట్రాన్సిషన్ మెటల్స్ catalytic యాక్టివిటీని షో చేస్తాయి ఎందుకు అని అడుగుతున్నాడు. ఫస్ట్ catalyst అంటే ఏంటి? ఏదైనా ఒక రియాక్షన్ స్పీడప్ అవ్వడానికి, దట్ ఈస్ రేట్ ఆఫ్ రియాక్షన్ పెరగడానికి మనం catalyst ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ A is giving rise to P అనుకుందాం. సో ఈ రియాక్షన్ 1 hour లో అవుతుంది అనుకుందాం. ఓకే, బట్ ఎప్పుడైతే మనం ఇందులో catalyst యాడ్ చేస్తామో ఈ రియాక్షన్ లో, అప్పుడు ఏమవుతుందంటే ఈ 1 hour ఈ రియాక్షన్ కూడా 10 minutes లో అయిపోతుంది అనమాట. ఓకే, ఇది ఏం చేస్తుంది? catalyst ఏం చేస్తుంది? రియాక్షన్ ని తొందరగా అవ్వడానికి యూజ్ అవుతుంది అనమాట. దట్ ఈస్ catalyst increases the speed of reaction. అర్థమైందా? సో ఈ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ catalyst లాగా ఎందుకు యూజ్ అవుతాయి ఎక్కువగా అని అడుగుతున్నాడు. ఓకే, సో ఫస్ట్ రీజన్ ఈస్ వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్. సో ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ మోర్ దాన్ 1 ఆక్సిడేషన్ స్టేట్స్ ని షో చేస్తాయి అనమాట. లైక్ చూడండి, సో ఐరన్ +2 అండ్ +3 ఆక్సిడేషన్ స్టేట్స్ ని షో చేస్తుంది అనమాట. అండ్ కాపర్ +1 అండ్ +2 ఆక్సిడేషన్ స్టేట్స్ ని షో చేస్తుంది. అండ్ మ్యాంగనీస్ ని తీసుకుంటే మ్యాంగనీస్ +2, మ్యాంగనీస్ +4 అండ్ మ్యాంగనీస్ +7 ఇలా డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్స్ ని ఈ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ షో చేస్తాయి కాబట్టి ఈ ఎలిమెంట్స్ ని ఎక్కువగా మనం catalyst లాగా యూజ్ చేస్తాం అనమాట. ఓకే, నౌ కమింగ్ టు ఫ్రీ వాలెన్సీస్ ఆన్ దేర్ సర్ఫేసెస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెటల్ ని తీసుకుంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఐరన్ మెటల్ అనుకుందాం. ఓకే, ఈ ఐరన్ మెటల్స్ లో ఐరన్ ఆటమ్స్ అన్ని కూడా ఇట్లాగా అరేంజ్ అయి ఉంటాయి. ఓకే, సో ఈ మెటల్ సర్ఫేస్ మీద ఉన్న ఈ ఆటమ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఫ్రీ వాలెన్సీస్ ఉంటాయి. ఫ్రీ వాలెన్సీస్ అంటే ఇది రియాక్టెంట్ మాలిక్యూల్స్ తో ఈజీగా బాండ్ ఫామ్ చేస్తుంది అనమాట. ఓకే, సో దీనివల్ల రియాక్టెంట్ మాలిక్యూల్స్ వీటి సర్ఫేస్ మీద అబ్జర్బ్ అవుతాయి అండ్ రియాక్షన్ ఫాస్ట్ గా జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ రీజన్ ఇస్ పార్షియల్లీ ఫిల్డ్ d ఆర్బిటాల్స్. సో పార్షియల్లీ ఫిల్డ్ d ఆర్బిటాల్స్ ఉండడం మూలంగా కూడా ఇది catalytic ప్రాపర్టీని షో చేస్తుంది. సో ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ లో మనకు తెలుసు d ఆర్బిటాల్స్ లో అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఈ d ఆర్బిటాల్స్ రియాక్టెంట్ మాలిక్యూల్స్ నుంచి ఎలక్ట్రాన్స్ ని టెంపరీగా తీసుకుని ఈ రియాక్టెంట్ బాండ్స్ ని వీక్ చేస్తుంది అనమాట. బాండ్ బ్రేకేజ్ ఈజీగా అవ్వడానికి హెల్ప్ అవుతుంది అండ్ ప్రోడక్ట్ ఫార్మేషన్ తొందరగా అవుతుంది అనమాట. దట్ ఈస్ రియాక్షన్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది. సో దీస్ ఆర్ ద 3 రీజన్స్ అనమాట. సో ఇవి 3 రీజన్స్ వై ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ ఆర్ యూజ్డ్ యాజ్ catalysts. ఓకే, సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి. Fe is the catalyst used in Haber's process in the manufacture of ammonia. సో Haber's process అనేది అమోనియాని మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రాసెస్. ఇందులో ఐరన్ ని మనం catalyst లాగా యూజ్ చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఈస్ V2O5 is the catalyst used in the కాంటాక్ట్ ప్రాసెస్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ H2SO4. కాంటాక్ట్ ప్రాసెస్ తో మనం సల్ఫ్యూరిక్ యాసిడ్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తాం. ఓకే, దట్ ఈస్ H2SO4 ని. అండ్ ఇందులో మనం వెనాడియం పెంటాక్సైడ్ దట్ ఈస్ V2O5 ని మనం యూజ్ చేస్తాం. వెనాడియం తెలుసు కదా, ఇది ట్రాన్సిషన్ ఎలిమెంట్, దట్ ఈస్ D బ్లాక్ ఎలిమెంట్. అండ్ ఐరన్ కూడా ట్రాన్సిషన్ ఎలిమెంటే. అండ్ ప్లాటినం ఈజ్ ద catalyst used in Ostwald's process in the manufacture of nitric acid. సో ఆస్వాల్డ్ ప్రాసెస్ అనేది మనం నైట్రిక్ యాసిడ్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి యూజ్ చేస్తాము. అండ్ ఇందులో మనం ప్లాటినం ని మనం catalyst లాగా తీసుకుంటాం అనమాట. ఓకే, సో ఈ ఐరన్, ఈ వెనాడియం అండ్ ప్లాటినం ఈ 3 కూడా ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. సో ఈ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ మనం catalyst లాగా యూజ్ చేస్తున్నాం అనమాట డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ లో. ఓకే, సో ఇక్కడ ఒక చిన్న ట్రిక్ చెప్తాను చూడండి. VFD. V అంటే వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్, F అంటే ఫ్రీ వాలెన్సీస్ ఆన్ ది సర్ఫేసెస్ అండ్ D అంటే పార్షియల్లీ ఫిల్డ్ d ఆర్బిటాల్స్. ఓకే, VFD అని గుర్తుపెట్టుకుంటే మీకు ఈ ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 8. What is an alloy? Give example. So it is an homogeneous mixture of a metal with other metals
or metalloids or non-metals having similar physical properties to that of the metal. ఓకే, సో అలా అంటే ఏంటి, ఒక మెటల్ని మనం ఒక వేరే మెటల్లో కానీ ఆర్ నాన్ మెటల్లో కానీ ఆర్ మెటలాయిడ్లో కానీ మిక్స్ చేసి ఒక మిక్చర్ని మనం చేస్తే దాన్ని మనం అలాయ్ అంటాం. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నాం, ఒక మెటల్ని మనం ఏదర్ మెటల్లోనన్నా యాడ్ చేస్తున్నాము ఆర్ నాన్ మెటల్లోనన్నా యాడ్ చేస్తున్నాము ఆర్ మెటలాయిడ్లోనన్నా యాడ్ చేస్తున్నాం. ఓకే, సో అలాయ్ మే బి మెటల్ ప్లస్ మెటల్ ఆర్ మెటల్ ప్లస్ నాన్ మెటల్ ఆర్ మెటల్ ప్లస్ మెటలాయిడ్. సో బట్ మెటల్ ఈజ్ కామన్ అనమాట. మెటల్ అనేది కంపల్సరీగా ఉండాలి అలాయ్లో, ఒక మెటల్ కంపల్సరీ ఉండాలి. అండ్ ఇంకోటి అది మెటల్ అన్నా అవ్వచ్చు, నాన్ మెటల్ అన్నా అవ్వచ్చు ఆర్ మెటలాయిడ్ అన్నా అవ్వచ్చు. ఓకే, ఇలాంటి మిక్స్చర్ని మనం అలాయ్స్ అంటాం. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి, బ్రాస్. ఇక్కడ బ్రాస్లో మనం కాపర్ 60% to 70% తీసుకుంటాము అండ్ జింక్ మనం 30% to 40% తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇస్ బ్రాంజ్. ఇందులో మనం కాపర్ 75% to 90% తీసుకుంటాము అండ్ టిన్, దట్ ఈస్ ఎస్ఎన్, టిన్ని మనం 10% to 25% తీసుకుంటాం. అర్థమైందా? నౌ కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 9, దట్ ఈస్ వాట్ ఈస్ మిష్ మెటల్, గివ్ ఇట్స్ కంపోజిషన్ అండ్ యూజెస్. సో మిష్ మెటల్ అంటే ఏంటి, దాని కంపోజిషన్ అండ్ యూజ్ ఏంటి అని అడుగుతున్నాడు. సో మిష్ మెటల్ ఇట్ ఈస్ అ వెల్ నోన్ అలాయ్ ఆఫ్ లాంథనాయిడ్ మెటల్. సో లాంథనాయిడ్స్ అంటే ఏంటి మనం ఆల్రెడీ చూసాం కదా. సో ఇవేమో లాంథనాయిడ్స్, ఇవేమో యాక్టినైడ్స్. ఓకే, లాంథనాయిడ్స్ని మనం 4F సిరీస్ అంటాము, యాక్టినైడ్స్ని మనం 5F సిరీస్ అంటాం. ఓకే, సో ఇట్ ఈస్ అ వెల్ నోన్ అలాయ్ ఆఫ్ లాంథనాయిడ్ మెటల్. సో మెయిన్గా లాంథనాయిడ్ సిరీస్కి సంబంధించిన ఒక మెటల్ ఉంటుంది అండ్ అలాంగ్ విత్ దట్ మెటల్ అదర్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, చూడండి ఇక్కడ మిష్ మెటల్ కంపోజిషన్ ఏంటి, 95% లాంథనాయిడ్ మెటల్స్. ఈ లాంథనాయిడ్ మెటల్స్ ఏమేమి ఉండొచ్చు, సీరియం, సిఈ అంటే సిరియం, ఎల్ఏ అంటే లాంథానం, ఎన్డి అంటే నియోడెమియం అండ్ పిఆర్ అంటే ప్రెసియోడెమియం. ఓకే, ఈ లాంథనాయిడ్ మెటల్స్, ఈ 4 లాంథనాయిడ్ మెటల్స్లోంచి ఏదైనా ఒక మెటల్ తీసుకోవచ్చు, ప్లస్ 5% ఐరన్, ప్లస్ సమ్ ట్రేసెస్ ఆఫ్ సల్ఫర్, కార్బన్, కాల్షియం అండ్ అల్యూమినియం. ఓకే, ఇవన్నీ కలిపి ఒక మిక్చర్ చేస్తే సో అది మిష్ మెటల్ని ఫామ్ చేస్తుంది. ఓకే, సో దాని యూజెస్ ఏంటి, అది ఇగ్నిటమ్ సోర్సెస్ లాగా యూజ్ అవుతుంది. ఈ మిష్ మెటల్ అనేది ఇగ్నిటమ్ సోర్సెస్ లాగా యూజ్ అవుతుంది. ఇగ్నిటమ్ సోర్సెస్ అంటే లైక్ చూడండి, సో మంట రావడానికి యూజ్ పడేది, ఫైర్ రావడానికి యూజ్ పడేదని మనం ఇగ్నిషన్ సోర్సెస్ అంటాం. లైక్ మ్యాచ్ బాక్స్, మ్యాచ్ బాక్స్ ఈజ్ ద ఇగ్నిషన్ సోర్స్, అందులోంచి కదా మనకు ఫైర్ స్పార్క్ వస్తుంది. సో మ్యాచ్ బాక్స్ ఈజ్ ద ఇగ్నిషన్ సోర్స్. సో అట్లాంటి దాంట్లో మనం మిష్ మెటల్ని మనం యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ సిగరెట్ లైటర్స్, ఫైర్ స్టార్టర్ అండ్ బుల్లెట్స్, వీటన్నిటిలో కూడా మనం ఈ మిష్ మెటల్ని యూజ్ చేస్తాం. రైట్, నౌ కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 10, వాట్ ఈజ్ యాక్టినైడ్ కాంట్రాక్షన్. యాక్టినైడ్ కాంట్రాక్షన్ అంటే ఏంటి అడుగుతున్నాడు. సో యాక్టినైడ్స్ అంటే ఏంటి చూడండి, పీరియాడిక్ టేబుల్లో బాటంలో ఈ 5F సిరీస్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా మనం యాక్టినైడ్స్ అంటాం. ఓకే, దట్ ఈస్ ఇక్కడ అటామిక్ నెంబర్ 89, దట్ ఈస్ యాక్టినియం నుంచి లారెన్షియం, దట్ ఈస్ అటామిక్ నెంబర్ 103 వరకు మనం యాక్టినైడ్స్ అంటాం. ఓకే, సో ఇక్కడ యాక్టినియం నుంచి లారెన్షియం వరకు వెళ్లే కొద్దీ అటామిక్ నెంబర్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ అటామిక్ సైజ్ డిక్రీజ్ అవుతుంది కదా. సో ఈ యాక్టినైడ్స్లో ఏమవుతుందంటే కొత్త ఎలక్ట్రాన్ ఏదైతే ఉందో అది 5F ఆర్బిటాల్లో ఎంటర్ అవుతుంది అనమాట. యాజ్ వి మూవ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, ఏదైతే కొత్త ఎలక్ట్రాన్ వస్తుందో ఆ కొత్త ఎలక్ట్రాన్ 5F ఆర్బిటాల్లోకి వెళ్తుంది అనమాట. అండ్ మనకు ఆల్రెడీ తెలుసు ఈ F ఆర్బిటాల్స్ కి షీల్డింగ్ ఆర్ స్క్రీనింగ్ సరిగ్గా ఉండదు. 4F ఆర్ 5F ఆర్బిటాల్స్ కి స్క్రీనింగ్ ఆర్ షీల్డింగ్ సరిగ్గా ఉండదు. అంటే ఈ ఆర్బిటాల్స్ అందులో ఉన్న ఎలక్ట్రాన్స్ ని సరిగ్గా ప్రొటెక్ట్ చేయలేవు అనమాట ఈ న్యూక్లియర్ అట్రాక్షన్స్ నుంచి. కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే న్యూక్లియస్ అట్రాక్షన్ ఈ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ మీద ఎక్కువ పడుతుంది. సో దట్ అవుటర్ మోస్ట్ షెల్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ ని తన వైపు లాగేసుకుంటుంది. అందుకని యాక్టినియం నుంచి లారెన్షియం వరకు అటామిక్ సైజ్ గ్రాడ్యువల్ గా డిక్రీజ్ అవుతుంది. దీనినే మనం యాక్టినైడ్ కాంట్రాక్షన్ అంటాం. ఓకే, సో స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఆర్ షీల్డింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటి, మీరు ఇది ఫస్ట్ ఇయర్ లో చదివే ఉంటారు ఆల్రెడీ. సో ఈ F ఆర్బిటల్స్ షేప్ మూలంగా కాంప్లెక్స్ షేప్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, సో ఇది F ఆర్బిటల్ అనుకుందాం. సో ఈ F ఆర్బిటల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ సరిగ్గా షీల్డ్ అవ్వవు, దట్ ఈస్ సరిగ్గా ప్రొటెక్ట్ అవ్వవు ఈ న్యూక్లియస్ అట్రాక్షన్స్ నుంచి. సో మనకు తెలుసు న్యూక్లియస్ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది అండ్ ఎలక్ట్రాన్స్ నెగటివ్ ఛార్జ్ కదా. సో ఈ న్యూక్లియస్ ఈ ఎలక్ట్రాన్స్ ని ఎక్కువగా తన వైపుకు అట్రాక్ట్ చేసుకుంటుంది. సో అట్రాక్షన్స్ బిట్వీన్ అవుటర్ మోస్ట్ షెల్ అండ్ న్యూక్లియస్ ఇంక్రీజెస్ అనమాట. కాబట్టి ఎప్పుడైతే అట్రాక్షన్ ఇంక్రీజ్ అవుతుందో సైజ్ డిక్రీజ్ అవుతుంది. దీన్నే మనం యాక్టినైడ్ కాంట్రాక్షన్ అంటాం. ఓకేనా. సో ఇవి T&F బ్లాక్ లో ఉన్న ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్. దీని PDF కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో టెలిగ్రామ్ లింక్ పెట్టాను, అక్కడికి వెళ్ళి టెలిగ్రామ్ లో జాయిన్ అయ్యి PDF ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అన్ని చాప్టర్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఒక ప్లేలిస్ట్ ఇచ్చాను. సో యూ కెన్ వాచ్ ద వీడియోస్ ఫ్రమ్ దేర్. రైట్ నానా. నౌ టుడేస్ ఎండింగ్ మోటివేషనల్ లైన్స్, దట్ ఈస్ అఫర్మేషన్. చినుకులే సాగరం అవుతాయి, చిన్న అడుగులే శిఖరం అవుతాయి. ఈ రోజు కష్టాన్ని గెలిచిన వారే రేపటి చరిత్రగా నిలుస్తారు. Okay Nana, bye. Thank you for watching the video and see you all in the next video.